శ్రీ అనే దానికి నానార్థముల్లో ఒకటి శాల్యుడు. కనుక శాల్యుడు భాగం క్రింద ఉంటుంది, పై భాగం కాళము, సర్పం, హస్తి. ఈ రెండు కాళహస్తి కలిసే ఉన్నాయి, సర్పము ఏనుగు మూడు కలిపి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. అంటే భక్తుల శరీరమే తన శరీరంగా చూపించిన శివుడు. తనలో ఐక్యం చేసుకున్నాను నేను అని చెప్తున్నాడు వాడికి. దానికి శరీరం లేదు, శివుడికి శరీరం లేదండి. అది శాస్త్రంలో మాట ఉంది, శివుడికి శరీరం లేదు, ఆకారం అడిగింది. భక్తుల శరీరమే ఆయన శరీరం. అంటే శివభక్తుల్లో శివుడు ఉంటాడని చెప్పడం ఇక్కడ. అంతేకాదు శివభక్తులనే తన శరీరంగా చేసుకుని ఎవరినైనా నేను అనుగ్రహిస్తానని చాటుతున్నాడా అన్నట్టున్నాడు ఇక్కడ. అందుకే భక్తవత్సల క్షేత్రం. ఎటువంటి వాడైనా నిష్కపట భక్తితో ఆశ్రయిస్తే ముక్తినిచ్చేస్తాడు. జ్ఞానం వస్తే ముక్తినిస్తాను, సమాధి స్థితి వస్తే ముక్తినిస్తాను, ఇవన్నీ కూడా ఇంకా ఆర్గ్యూ చేయడు. ఆయన ముక్తినిస్తానంటే ఎవడు ఆయనతో ఆర్గ్యూ చేయలేడు. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప యోగం జ్ఞానయోగం, ధ్యానయోగం, కర్మయోగం, రాజయోగం కాదుట, అనుగ్రహ యోగం, ఈశ్వర అనుగ్రహ యోగం. అది కలిగించేదా నీ యోగాన్ని పనిచేయవు. కానీ వీడు మోక్షం ఇచ్చేవి వాడికి మోక్షం ఇచ్చేవి ఏంటంటే నీ సైన్స్ ప్రకారం కుదరదు.